భారత క్రికెట్లో హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి టీమిండియా సెలక్షన్ స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. సుదీర్ఘకాలం పాటు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో రఫ్ఫాడించిన సర్ రవీంద్ర జడేజాకు వన్డేల్లో ఊహించని షాక్ తగిలింది. ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్లో జడ్డు ఫ్యూచర్ పైనే హాట్ డిస్కషన్ కొనసాగుతోంది. ఒకప్పుడు రవీంద్ర జడేజా మైదానంలో ఉంటే ఆ వైబ్రేషన్స్ వేరే లెవెల్కు ఉండేవి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో అద్దరగొట్టిన జడ్డు గత కొంతకాలంగా వన్డేల్లో ఆశించిన మేర ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ముఖ్యంగా 2019 వరల్డ్ కప్ తర్వాత అతని పవర్ హిట్టింగ్ సామర్థ్యం బాగా తగ్గిపోయింది. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడానికి ఇబ్బంది పడుతున్నాడు. దీంతో రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో స్పిన్ పిచ్లు ఉంటే తప్ప అతనికి చోటు దక్కడం కష్టమే అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. జడ్డు వన్డే కెరియర్ దాదాపు ఎండ్ కార్డుకు వచ్చేసిందని చాలా మంది భావిస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ కు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. అక్కడి బౌన్సీ, పేస్ పిచ్లపై రాణించాలంటే భారత్కి ఒక ప్రాపర్ గేమ్ చేంజర్ అవసరం. కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ అయినప్పటికీ బ్యాటింగ్లో పెద్దగా కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు. అందుకే కోచ్ గౌతమ్ గంభీర్ అక్షర్ పటేల్ను తన మొదటి ఛాయిస్గా సెలెక్ట్ చేసుకున్నారు. గత కొన్ని సిరీస్లుగా అక్షర్ పటేల్ ఫామ్లోకి ఉంటూ 7వ స్థానంలో బ్యాటింగ్తో పాటు బౌలింగ్తో మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపిస్తున్నాడు. ప్రస్తుతం గంభీర్ వ్యూహాల్లో అక్షరే నంబర్ 1 ఆల్రౌండర్గా ఉన్నాడు. ఎప్పుడూ ఒకే ప్లాన్కే పరిమితం కాకుండా బ్యాకప్ ఆప్షన్లను సిద్ధం చేసుకోవడం గౌతమ్ గంభీర్ మార్క్ స్టైల్. గంభీర్ డిజైన్ చేసిన బ్లూ ప్రింట్లో యంగ్ ప్లేయర్స్కి పెద్దపీట వేశారు. ఒకవేళ టోర్నీలో స్పిన్ ట్రాక్స్ ఎదురైతే టీంకు అదనపు బూస్ట్ ఇచ్చేందుకు వాషింగ్టన్ సుందర్ రూపంలో ఒక ఆప్షన్ ఉంది. లాంగ్ టర్మ్ ప్లాన్లో భాగంగా అక్షర్ పటేల్కు ప్రత్యామ్నాయంగా దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న యువ ఆటగాడు హర్ష్ దూబేను కూడా మేనేజ్మెంట్ సిద్ధం చేస్తోంది. కాలం మారుతున్న కొద్దీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. రవీంద్ర జడేజా లాంటి దిగ్గజ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కానప్పటికీ భారత జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మేనేజ్మెంట్ ఈ సాహసోపేతమైన అడుగులు వేస్తోంది.